నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను ధర్మవరంలో ఉన్నానండి. ఇక్కడ వేణు మోటార్స్ సంబంధించిన ఫ్యాక్టరీ దగ్గర అయితే రావడం జరిగింది. రీసెంట్ గా వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు చాలా తక్కువ ధరకి స్పాట్ అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఎంత, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ఆ కంపెనీ అధినేత వేణు గారు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేణు గారు నమస్కారం. నమస్తే చైతన్య గారు. మీరు కూడా ఇప్పుడు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఏంటి స్కూటర్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కస్టమర్ చెప్పండి సార్. చైతన్య గారు, చాలా మంది ఎప్పుడు అడిగేవాళ్ళు మాకు లో బడ్జెట్లో వెహికల్ కావాలని. ఇంతకుముందు మనం ఎప్పుడు ఇవ్వలేకపోయేవాళ్ళం. చాలా డిస్టెన్స్ నుంచి కాల్స్ ఎప్పుడు వస్తూనే ఉన్నట్టు. సో అన్ని మనం అందరి దగ్గర విన్న తర్వాత స్పాట్ అనే మోడల్ మనం లాంచ్ చేసాం. ఇది వచ్చేపాటికి 48 volts 32Ah ఇస్తున్నాం. లేదు అంటే 60 volts 32Ah, 2 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏది కావాలని తీసుకోవచ్చు. 48 volts 32Ah అయితే 35,000కి ఇస్తున్నాం. ఎంత రేంజ్? ఇది 55 kilometers వస్తుంది. లేదు 60 volts 32Ah అయితే మనకు 65 kilometers మైలేజ్ వస్తుంది. అది వచ్చేపాటికి ఒక 3,000 ఎక్స్ట్రా అవుద్ది. 38,000 మనకు వెహికల్ ఇచ్చేస్తున్నాం. దీని ఫీచర్స్ వచ్చేపాటికి ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ వస్తుంది, పార్కింగ్, రివర్స్ గేర్, మన యాంటీ థెఫ్ట్ అలారం అన్ని కూడా ఉంటాయి. టైర్ 10 inch టైర్ వస్తుంది. మీరు వెహికల్ కూడా చూడండి, మనం కాస్ట్ తగ్గించామని చెప్పి ఎక్కడ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. పెయింట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా. ఛార్జింగ్ టైం వచ్చేపాటికి 8 hours వస్తుందండి. ఇది చార్జర్ మనం 48 volts 4 amps ఇస్తున్నాం. 8 hours ఫుల్ అయిపోద్ది. మీరు సీట్ అబ్జర్వ్ చేస్తే మనం ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కావాలని ఇక్కడ నుంచి అర్థమవుతుంది. ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ స్పేస్ అనేది మామూలుగా ఏదైనా పెట్టుకొని పోవడానికి కానీ అన్నిటికీ కన్వీనెంట్గా ఉండడం కోసం ఆ స్పేస్ ఇవ్వడం జరిగింది. మొబైల్ ఛార్జింగ్ పెట్టడం కోసం USB సాకెట్ కూడా ఇస్తున్నాం, అది కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు వీటిలో వచ్చేప్పటికి కలర్స్ కూడా బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ ఇవన్నీ ఇస్తున్నాం మనం. చైతన్య గారు, మనం ఓపెనింగ్ అప్పుడు మీరు చూశారు కదా, మరి ఇంకొకసారి చూద్దాం రండి. ఇక్కడ బిల్డింగ్ జరుగుతుందండి. మన వెహికల్స్ కానీ స్పేర్స్ కానీ ఏమైనా బయటకు వెళ్తే బిల్డింగ్ జరుగుతుంది. ఇవన్నీ స్పేస్ సరిపోదని చెప్పి ఉన్న దాంట్లో మనం ఈ ర్యాక్ వేయడము, దానిపైన దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వెహికల్ ప్రొడక్షన్ అండి. ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. టైర్ ఫిట్టింగ్ ఆ ఎడ్జ్లో అయిపోద్ది. ఓకే, అక్కడ నుంచి ఒక ప్రాసెస్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సపరేట్ ఎవరికి వాళ్ళ వెహికల్ సపరేట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు మనము చిన్న దాంట్లో చేసేవాళ్ళం చైతన్య గారు. ఇప్పుడు అన్నీ కూడా మాన్యువల్గా కాకుండా కొంచెం మిషనరీస్ పెట్టుకొని, ఇటువంటి ఇంతకుముందు వీల్ గన్ అన్నీ కూడా మనం మాన్యువల్గా ఫిట్ చేసేవాళ్ళం. అన్ని గన్ సిస్టమ్స్ పెట్టేసి చోటు వెళ్ళారు. ఒక్కొక్కరు ఎవరి వరకు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక వెహికల్ మాత్రం పెట్టాము. అప్పుడైతే వాళ్ళు నీట్గా చూసుకొని ఫిట్ చేయడానికి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా కంప్లైంట్ వచ్చింది అంటే వెహికల్ ప్రొడక్షన్ అయిపోయినాక ఇక్కడ ఒక స్టిక్కర్ అనేది వేయడం జరుగుతుంది. ఎవరు పర్సన్ చేశారు తెలుస్తుంది. సో వెంటనే వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం, అది రాకుండా చూసుకోవడం, చూడండి ఒక సిస్టమ్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఈ ప్యానల్ గ్యాప్స్ కానీ ఏవి లేకుండా మీరు చూడండి పర్ఫెక్ట్గా. మేము ఒక రోజుకి ఇన్ని చేయాలని టార్గెట్ కన్నా ఎన్ని క్వాలిటీతో అంటే కంప్లైంట్ రాకుండా బయటకు వస్తున్నాయి అనేది పెట్టుకున్నాం. చాలా నీట్గా చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో మీరు మళ్ళీ ఇప్పుడు పండగ సీజన్ బట్టి దాన్ని బట్టి స్టాఫ్ పెంచుకోవడం అలా చేస్తూ ఉంటారు సార్? స్టాఫ్ ఎప్పుడు ఎక్కువే ఉంటారండి. ఎప్పుడు ఎక్సెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పార్ట్స్ హెల్పర్స్ వీళ్ళు పార్ట్స్ అన్ని చేసి ఇక్కడ స్క్రూస్ అన్ని వేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తాయి. స్టాఫ్ ఇప్పుడు మన బ్రాంచ్లు ఎక్కువ కదా చైతన్య గారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న దానికన్నా దానికి డబల్ ప్రతి షోరూమ్ లో ఉన్నట్టు. మన షోరూమ్ లో అంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్క షోరూమ్ 6 మంది. మన ఓన్ షోరూమ్స్ పెరిగిపోయాయి. ఇంకొకటి బ్యాటరీస్ చూస్తే మీరు ఇటు నుంచి చూస్తే ఒకసారి మీరు చూడండి, అన్ని కూడా 45 HP. ఈ రూము ప్లస్ బయట రూమ్ అన్నీ కూడా ఫుల్ అయ్యి ఉంది, ఫుల్ స్టాక్తో. ఇంతకుముందు మేము ఏమైతే సఫర్ అయ్యామో అవన్నీ లేకుండా చాలా నీట్గా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక మీద బ్యాటరీస్ ఇవ్వాలన్నా లేకపోతే వారంటీ క్లెయిమ్స్ అన్నా అన్ని ఇక్కడ నుంచి మన దగ్గర అయిపోతాయి. ఒకప్పుడు ఎలా అంటే మనం బయటికి పంపించాలి, అక్కడ నుంచి రావాలా. ఇప్పుడు లేదు, ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా మేము ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఇంకొకటి బ్యాటరీస్ మన ఓన్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంతకుముందు చార్జర్ ఏంటంటే కస్టమర్కి ఎక్కడ ఆగితే వాళ్ళ నుంచి మాకు రావాలా, మేము ఇక్కడ నుంచి పంపించాలి. మిడిల్లో కొద్ది రోజులు డైరెక్ట్గా ఇచ్చేసేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కొంతమంది పంపించేవాళ్ళు, ఇట్లా కొన్ని డిస్టర్బెన్స్ ఉండేవి. కొంతమంది పంపిన వాళ్ళు ఇట్లా జరిగేవి. మన ఓన్ పెట్టడం వల్ల ఇమీడియట్గా అక్కడ ప్రాబ్లం ఏమైంది ఏం కదా మనం చూసుకోవడం. వీడియో కాల్లోనే ప్రాబ్లం వచ్చింది అంటే కొత్తది ఇచ్చేసేయడం. ఓకే, లేదా సిచ్యువేషన్ బట్టి కస్టమర్ దాన్ని బట్టి అట్లా జరిగిపోతూ ఉంది. సార్ వేణుగారు, ఇవాళ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కస్టమర్లు ఏమని చెప్తున్నారంటే కొన్నిసార్లు బల్జ్ అవుతున్నాయి కదా, సో దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? సో ప్రీవియస్గా పోల్చుకున్నట్లయితే ఇప్పుడున్న గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయింది అంటున్నారు. సో మీరు వేణు మోటార్స్ సంబంధించి బ్యాటరీ ప్యాక్స్ మీద ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? చైతన్య గారు, వాస్తవంగా ఒకప్పుడు ఉండేది బల్జింగ్ ఇష్యూ, ఇప్పుడు లేదు. బల్జ్ అయిందంటే ఒకటే ఒక రీజన్ ఏమి అంటే వేరే చార్జర్ పెట్టినారు. అంటే 48 volts కెపాసిటీకి 60 volts చార్జర్ పెట్టడం, లేదా 60 volts వెహికల్కి 72 volts చార్జర్ పెట్టడం. ఇట్లా పెట్టడం వల్లే బ్యాటరీ బల్జ్ అవుతున్నాయి తప్ప బ్యాటరీ కావట్లేదు. 99% కావట్లేదు ఇప్పుడు బల్జ్. సార్ ఇంకోటి, వారంటీ క్లెయిమ్స్ పరంగా కొంతమంది కస్టమర్లు చెప్పే విషయం ఏంటంటే విత్ ఇన్ వారంటీ పీరియడ్ లో ఏమైనా బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి రెయిన్ డ్రాప్ అవడం కానీ బ్యాటరీ ఇష్యూస్ వస్తే కొత్త బ్యాటరీస్ ఇస్తున్నారా లేకపోతే పాత బ్యాటరీ ప్యాక్స్ ఏమైనా ఇస్తారా? చైతన్య గారు, వాస్తవంగా ఇది ఎట్లా ఉంటుందంటే ఈ సెట్ ఉంటుంది కదా, సెట్ లో ఒక్కొక్కసారి ఒక బ్యాటరీనే పోయి ఉంటుంది. కొంతమంది చాలా రేర్ గా ఒక్కొక్కసారి సెట్ పోయే అవకాశం ఉంటుంది, లేదా 1-2 పోయినప్పుడు. మన దగ్గర మిషన్ ఉంటుంది మామూలుగా. అంటే ఏ వెండర్ అయినా బ్యాటరీ వెండర్ ఎవరైనా కూడా వాళ్ళు చేసే పని ఇది. మిషన్ పెట్టిన తర్వాత ఏ బ్యాటరీ అయితే పోయిందో అవి తీసేసి దాని
దాని ప్లేస్ లో వేరే వేస్తారు. ఇవి వేసినప్పుడు మనం వారంటీ క్లెయిమ్ చేస్తాం. పోయిన బ్యాటరీ వరకు కొత్తది వేస్తారు. అవును, అంతే కదా. ప్రీవియస్ గా వేణు మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో వేరే కంపెనీలో బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు మీరు సొంతంగా వేణు మోటార్స్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రీవియస్ బ్యాటరీస్ తో పోలిసి ఇప్పుడు వేణు మోటార్స్ తరపున ఇచ్చే బ్యాటరీ ప్యాక్స్ లో క్వాలిటీ ఏమైనా అప్గ్రేడ్ చేశారా? అలానే మీరు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏ కెపాసిటీస్ లో ఇస్తున్నారు? ఇంతకు ముందు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాలిటీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎందుకు ఇచ్చేవాళ్ళు తెలియదు, కానీ ఆ హెడ్ ఏక్ వద్దని చెప్పేసి నేను కూడా మనం ఓన్ గా తెప్పించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే రేపు పొద్దున ఏమైనా మన క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే ఒక సెట్ మొత్తం మీద పడుతుంది. అందుకోసం నేను లో క్వాలిటీకి వెళ్ళలేదు, హై ప్రైస్ పెట్టి మరీ కూడా టాప్ క్వాలిటీని తీసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు వచ్చేపాటికి 42 AH ఇస్తున్నాం, మనం 32 AH ఇస్తున్నాం. మంచి ప్రీమియం క్వాలిటీ వాడుతున్నాను. ఇప్పుడు వేణు మోటార్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ మీ కంపెనీ సంబంధించిన స్కూటర్స్ కి ఇస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరైనా ఇష్యూ వచ్చి నాకు వేణు మోటార్ సంబంధించిన బ్యాటరీ కావాలంటే మీరు అమ్ముతారా వాళ్ళకి? డెఫినెట్ గా అండి, ఎవరు అడిగినా ఇవ్వబోతున్నాం. నేను కూడా అదే, ఇప్పుడు నాలాగా ఎంతో మంది ఇబ్బంది పడింటారు కదా, సో అందరికీ నేను ఇప్పుడు అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం. చాలా మంది తెలంగాణ నుంచి అయితేనేమి, ఆంధ్ర నుంచి అయితేనేమి, కర్ణాటక నుంచి అయితేనేమి బ్యాటరీస్ కూడా బాగా పర్చేజ్ చేస్తున్నారు, ఇస్తున్నాము. ఇప్పుడు వేణు మోటార్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంత వారంటీ ఇస్తారు? మామూలుగా డీలర్ అనుకోండి 12+1 అనేది మినిమం ఉంటుంది. కస్టమర్ మామూలుగా అదే 1 year అయితే ఇది 1 year ఉంటుందండి బ్యాటరీ వారంటీ. సార్ ఇంకోటి, ఇప్పుడు ఎలక్ట్రిక్ 2-wheeler లో మనకి కేవలం బ్యాటరీ ప్యాక్ అనే కాదు, మోటార్ కానీ, కంట్రోలర్, ఇతర కాంపోనెంట్స్ కూడా కస్టమర్స్ అప్పుడప్పుడు ఇష్యూస్ వస్తాయి. సో వాటికి మీరు ఎలాంటి ఓవర్కమ్ చేస్తారు? ఇప్పుడు మీ వాల్యూమ్స్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు కదా, సో దానికి తగ్గట్టుగా టెక్నీషియన్స్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన రీసోర్సెస్ ఎలా ఉన్నాయి? చైతన్య గారు మోటార్కి వచ్చేపాటికి హాల్ సెన్సర్ అనేది ఒకటి ఉంటుంది, అది రీప్లేస్ చేస్తే మాక్సిమం అయిపోతుంది. దాని కాస్ట్ చాలా తక్కువ. వెరీ రేర్ గా ఏది వైండింగ్ అనేది పోతుంది. అది ఎందుకు పోతుంది అంటే మనం ఓవర్లోడ్ వేయడమో లేకపోతే ఏదో చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఆటోమేటిక్ కొన్ని రీజన్స్ వల్ల పోతుంది. అట్లాంటివి పోయినప్పుడు మనం రీప్లేస్ చేయాల్సింది. మేము అవి కూడా చాలా చేసాం, ఇంకా తప్పదు. కంట్రోలర్ కూడా చాలా చేసాం. మొన్న మా ఛానల్లో ఒక వీడియోలో పెట్టాం, చాలా కంట్రోల్ రీప్లేస్ చేసాం. తప్పదని కొన్ని పడతా ఉంటాయి. యాజ్ ఆఫ్ నో ప్రీవియస్ గా పోలిస్తే మీరు వేణు మోటార్స్ కంపెనీ తరఫున అసెంబ్లింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో కూడా ఎంటర్ అవుతున్నారు? చైతన్య గారు వాస్తవంగా నేను కూడా వచ్చింది చాలా చిన్న స్టేజ్ నుంచి, మీరు కూడా చూశారు, అందరూ కూడా చూసే ఉంటారు. మనం చాలా చిన్న స్టేజ్ నుంచి ఈ రోజు ముందుకు వస్తూ ఉన్నాం. దేవుని దయ వల్ల నేనైతే ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాను మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలా, ఒక మౌల్డ్ తేవాలా, తెచ్చి చేయాలని ఉన్నాను. దానికి అయ్యే ఖర్చు, దానికి అయ్యే మెయింటెనెన్స్, దానికి కావాల్సిన సేల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏ ఒక్కటి మనం ఏదైనా మిస్ అయింది అనుకోండి, కొలాప్స్ అయిపోతాం. ఎందుకంటే మనం ఇంకా స్టార్ట్అప్ ఇంకా మనం ఎవరి ఫండ్స్ కాదు, మన ఓన్ ఫండ్స్, చిన్నగా మనం పికప్ అవుతూ వస్తున్నాం. డెఫినెట్గా కొద్ది రోజుల్లో మనం చేయాలనే ఆలోచన ఇష్టం అయితే ఉంది, చేస్తా. అలాగే బ్యాటరీస్తో పాటు ఛార్జర్ కూడా మన వేణు మోటార్స్ ఇస్తున్నామండి. ఇది కూడా ఎవరికైనా ఇవ్వబోతున్నాం, ఎవరికైనా ఇస్తున్నాం కూడా. మన కస్టమర్లకైనా, బయట డీలర్లకైనా ఎవరికైనా మంచి ప్రైస్ ఇస్తాం. ఎన్ని amps ఛార్జర్ ఇది? ఇది వచ్చేప్పటికి 48 volts 4 amps ఉంది, 60 volts 4 amps ఉంది. సరిపోద్దండి, ఎవరికైనా మంచిగా వాడుకోవచ్చు. కంప్లైంట్స్ లేని నా వెహికల్కి ఏవైతే వాడుతున్నాను అవే బయట కూడా సేల్ చేయబోతున్నాను. ఎవరికైనా కావాలని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ప్రొడక్షన్ అనేది ప్రెసెంట్ పర్ డేకి ఎన్ని వెహికల్స్ చేస్తున్నారు మీరు? చైతన్య గారు మనకు 45 to 50 వెహికల్స్ అవుతున్నాయి. మేమేం పెట్టుకున్నాము అంటే ప్రొడక్షన్ కన్నా ముందు ఒకప్పుడు మా దగ్గర కొంచెం పీడిఐలో కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉండేవి, అవన్నీ కవర్ చేసుకుంటున్నాం. సో ప్రొడక్షన్ మీద ఫోకస్ కాకుండా పీడిఐ మీద, అంటే వెహికల్స్ పర్ఫెక్ట్ గా బయటకు వచ్చేటప్పుడే చాలా నీట్ గా వచ్చేటట్టు పెట్టాము. ఇంతకుముందు మనం మీరు ఓపెనింగ్ వచ్చారు కదండి, అవును సార్, వచ్చినప్పుడు ఇది కట్టబోతున్నామని చెప్పాము, అయిపోయిందండి. ఇది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అంటే డైలీ బయటికి పోవడం దానికోసం పెట్టాము, త్వరలో యూజ్ చేయబోతున్నాము. ఓకే, ఇది కూడా యూజ్ చేయబోతున్నాము. ఇప్పుడు అందరికీ యూపీపీలో స్టాఫ్ వచ్చారు, వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు సార్. అవునండి. ఇది వచ్చేసి మన వేర్ హౌస్ అండి. ఇది ఒకప్పుడు ప్రొడక్షన్ అవ్వగానే బయటకి వెళ్ళిపోయేది, ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్పాచ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇక్కడ నుంచి జరుగుతుంది. పీడిఐ ఇక్కడ జరిగి ఇక్కడ నుంచి వెహికల్ బయటికి వెళ్తుంది. ఇంతకుముందు మనకు ఆ స్పేస్ లేక బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఓకే, మీకు స్టాక్ కూడా చూడండి, 1 2 3 వెహికల్స్ ఉన్నట్టు. మీరు ఇవన్నీ చూస్తే చాలా గట్టిగా మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సేల్ ఉన్న మోడల్స్ ఏంటి? ఈ ఫ్లై బాగా గట్టిగా పరిగెత్తుందండి. అసలు మాకు స్టాక్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు. సో దానికోసం నేను మీతో కూడా ఎక్కడ వీడియో చేయిస్తే ఇవ్వలేము, మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి. ఓకే, కేవలం 28-32 AH కాకుండా ఇప్పుడు 42 AH బ్యాటరీ ప్యాక్ కూడా ఇస్తా అంటున్నారు. ఇస్తాను అనడం కదండి, దాదాపు నేను 1 year నుంచి అవి వాడుతున్నాను. 42 AH. బట్ కొంతమంది చెప్పేది అంటే 42 AH బ్యాటరీ ప్యాక్ ఆ వెయిట్ ని క్యారీ చేసే ఆ కింద స్ట్రాంగ్ బేస్ ఉండట్లేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? సరే మీరు చూడండి, బష మా వెళ్ళరు ఈ అబ్బాయి. ఏం బష
ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? స్ట్రాంగ్ ఉంటుంది. అంటే మీరు ప్రీవియస్ గా పెట్టిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానీ బరువు ఇంకా బరువున్నా ఉంటుంది నా మామూలుగా దీనికి వస్తుంది కదా, దానికన్నా వెయిట్ పెట్టుకున్నా ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని గేజ్ ఇవ్వడం తక్కువగా ఉంటుందో అప్పుడు డెఫినెట్ గా ఊడిపోతుంది, ఉండదు, రన్నింగ్ లో వెళ్ళిపోతుంది. మేము హెవీగా హెవీనా ఇది మామూలుగా దానికి వస్తుంది కదా, దానికన్నా హెవీ మనం వేసండి ఇది. కట్ చేసి ఫర్ వెహికల్ మనకు చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇవన్నీ బేర్ చేస్తున్నాం కాబట్టి మనం మార్కెట్ లో సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. ఇవన్నీ ఇంటర్నల్ గా మేము చేస్తున్నాం ఇవన్నీ. సో ఇదే వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న తక్కువ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్ మోడల్ పేరు స్పాట్ అనమాట. ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్. స్పీడ్ వచ్చి ఒక 35 to 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మనకి బేసిక్ ఫీచర్ చూసుకున్నది రివర్స్ మోడ్ కానివ్వండి, అలానే స్కూటర్ పరంగా మనకి యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ తో పాటు అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే మనకి ముందు వైపు వచ్చి 10-inch ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తున్నారు, డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటున్నారు. రేర్ సైడ్ చూసుకున్నది 10-inch టైర్, బట్ డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది రేర్ సైడ్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ తో పాటు మీకు MCB స్విచ్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎక్కువ కాలం వాడపోతే పక్కన పెట్టుకోవడానికి MCB స్విచ్ ఆఫ్ లో పెట్టుకుంటారంటే బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఇందులో మనకి 48 volt 32Ah బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు అనమాట. కంపెనీ క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 55 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకొక బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా ఇస్తున్నారు, దాంతో అయితే 65 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 35,000 రూపాయలు అనమాట. 65 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ వచ్చి 38,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ మోటార్ కంట్రోల్ చార్జర్ అయితే సంవత్సరం పాటు వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలానే వేణు మోటార్స్ సంబంధించిన షోరూమ్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వేణు మోటార్స్ సంబంధించిన ఈ స్పాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead